వెల్కమ్ టు దాల్ వ్యూ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని రెండు తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ బైపోల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండం కాబోతోంది. మరోవైపు హైదరాబాద్ను అభివృద్ధి చేశామని చెప్పుకునే బీఆర్ఎస్ మాట నిజమో కాదో కూడా తేల్చబోతున్నారు ఓటర్లు. ఇక దేశమంతటా మోడీ మయమని చెప్పుకునే బీజేపీకి లోకల్లో బలం ఎంతో తేల్చేయబోతోంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్. మూడు ప్రధాన పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయంటే ముఖ్యమంత్రి 15 రోజులుగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పైనే పనిచేస్తున్నారు. ఒక మినీ అసెంబ్లీ ఎలక్షన్ లాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే గడిచిన నెల రోజులుగా పార్టీల ప్రచార శైలి, ఓటర్ల మనోగతం అంచనా వేసి జూబ్లీ హిల్స్లో గెలిచేది ఎవరో మీ ముందు ఉంచుతోంది డయల్ న్యూస్. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీజేపీ విషయానికి వస్తే ఓడిపోవటానికి పోటీ చేస్తుందా అని అనిపించక మానదు. ఏ రకంగానూ మొదటి నుంచి వ్యూహాత్మకంగా ఓటమి కోసమే బీజేపీ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రధానంగా ఉప ఎన్నిక అభ్యర్థిని నిర్ణయించే విషయంలో ఎంత జాప్యం వీలైతే అంత జాప్యం చేసింది కాషాయ పార్టీ. దీనికి రకరకాల కారణాలు చెప్పుకొచ్చారు నేతలు. రకరకాల కసరత్తులు చేసి తుది జాబితా తయారు చేసి అధిష్టానానికి పంపించి ఫైనల్గా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన లంకల దీపక్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాన్ని పూర్తి చేసేశాయి. అసలు ఎన్నికల్లో తనకంటూ అజెండా లేకుండా పోయింది బీజేపీకి. ఓ రకంగా చెప్పాలంటే ఆటలో అరటిపండులా మిగిలిపోయింది. లీడర్ల మధ్య సమన్వయం లేదు. బండి సంజయ్ తప్పితే ఎంపీలు ఎవరూ పెద్దగా ప్రచారానికి రాలేదు. కిషన్ రెడ్డి భుజాలపై మొత్తం ఎపిసోడ్ అంతా నడుస్తోంది. బీజేపీ చూస్తే టీఆర్ఎస్తో కుమ్మక్కై తాము వెనక్కి తగ్గి బీఆర్ఎస్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తుందా అని అనిపించక మానదు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి ఏ రకంగానూ అవకాశం లేదు. డిపాజిట్ దక్కితే కూడా గొప్ప అనుకోవాలి. ఇక బీఆర్ఎస్ సెంటిమెంట్ ఓటుని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ ఇచ్చి బరిలోకి దింపింది గులాబీ పార్టీ. సునీత పెద్ద మాటకారి కాకపోవటం బీఆర్ఎస్కి ఓ పెద్ద డిస్అడ్వాంటేజ్. అధికారంలో లేకపోవటం కూడా గులాబీ పార్టీకి ఉప ఎన్నికల్లో పెద్ద దెబ్బ. కేటీఆర్ రథసారథిగా ఈ ఉప ఎన్నికను ఎదుర్కొంటోంది బీఆర్ఎస్. అధికారంలో ఉన్న 10 ఏళ్లు హైదరాబాద్కి చేసిన అభివృద్ధిని చెప్పుకొని ప్రధానంగా ఓట్లు అడుగుతోంది ఆ పార్టీ. అయితే మాగంటి గోపీనాథ్ ఇంట్లో వారసత్వ సంక్షోభం ఎన్నికల్లో టీఆర్ఎస్కి కంట్లో నలుసుగా మారింది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా మొదటి భార్యని, గోపి తల్లిని, ఇతర కుటుంబ సభ్యుల్ని తెరపైకి తీసుకొచ్చి ఓటర్లలో ఓ రకమైన గందరగోళాన్ని సృష్టించగలిగింది. ప్రజాభిప్రాయాన్ని కొంత టర్న్ చేసుకోవటానికి టీఆర్ఎస్ సోషల్ మీడియాని ఆశ్రయించింది. అనుకూల సర్వేలు జనంలోకి తీసుకెళ్లడం ద్వారా రేవంత్ రెడ్డిపై వ్యతిరేకతను సృష్టించగలిగింది. ప్రధానంగా హైడ్రా ఫెయిల్యూర్ని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అడుగడుగునా ప్రస్తావించారు టీఆర్ఎస్ నేతలు. టీఆర్ఎస్ నేతల్లో ముఖ్యులంతా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం చెమటోడ్చారు. కాకపోతే బీఆర్ఎస్ డబ్బులు ఎక్కువ పంచకుండా అధికార యంత్రాంగం గట్టిగానే అడ్డుకోగలిగింది. డోర్ టు డోర్ ప్రచారంతో పాటు కేటీఆర్ పూర్తిగా మీడియాపై ఆధారపడి ముందుకెళ్లారు. పైకి కనిపించకపోయినా అండర్ కరెంట్ ఓట్ బ్యాంక్ ఉందని టీఆర్ఎస్ ఆశిస్తోంది. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతోందనేటువంటిది ప్రశ్నార్థకంగానే, అనుమానంగానే ఉంది. ఇక ఫైనల్గా కాంగ్రెస్ ఉప ఎన్నిక ఎప్పుడు కూడా అధికార పార్టీకి అడ్వాంటేజే అవుతుంది. అర్ధబలం, అంగబలం, అధికార బలం అన్ని పుష్కలంగా ఒకే నియోజకవర్గంలో పనిచేస్తున్నాయి. కనుక అధికార పార్టీకి ఎప్పుడు ఉప ఎన్నికలు గెలుపుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రేవంత్ పరిపాలనకు రెఫరెండం అనే వాదనతో సీఎం గెలుపు భారాన్ని భుజాలకి ఎత్తుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, ఆయన తండ్రి చినశ్రీశలం యాదవ్కి రౌడీ షీట్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కి అది అతిపెద్ద మైనస్ పాయింట్గా మారింది. దీనిపైనే టీఆర్ఎస్ ప్రధానంగా ఫోకస్ చేసి ప్రచారం చేసింది. కానీ మంత్రులంతా ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వ్యూహం మొత్తం రేవంత్ రెడ్డి దగ్గరుండి మరీ అమలు చేశారు. అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వటం ద్వారా జూబ్లీ హిల్స్లో ఉన్న 1,20,000 ముస్లిం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత యాదవ్, గౌడ కులస్తులను విడివిడిగా సంప్రదింపుల ద్వారా దగ్గర చేసుకున్నారు. కమ్మ ఓట్లు 18,000 వరకు ఉన్నాయి.
నిజానికి అవి మాగంటి సునీతకు డైరెక్ట్గా పడే అవకాశం ఉంది. కానీ కమ్మ సామాజిక వర్గం ముఖ్యులను దగ్గరకు తీసుకోవటం, మాగంటి గోపి మొదటి భార్య వివాదాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా కమ్మ ఓట్లను కూడా ఆకర్షించగలిగింది కాంగ్రెస్. రెడ్లు ఎలాగూ కాంగ్రెస్తోనే ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్ల కోసం ప్రత్యేకంగా కసరత్తు చేయాల్సినటువంటి అవసరమే లేదు. గౌడ ఓట్ల కోసం చివర్లో త్వరలో మహేష్ గౌడ్కి ఉప ముఖ్యమంత్రి పదవి అని మీడియా ద్వారా ప్రచారం చేశారు. ఇక ఆర్థికంగా ఎలాగూ లోటు లేదు కాబట్టి ఓటుకు 3,000 వరకు పంచారు. సో ఏ రకంగా చూసినా ప్రచారంలో కులాల వారీగా ఓట్లను ఆకర్షించడంలో, డబ్బు పంపిణీలో, అధికార యంత్రాంగాన్ని వినియోగించుకోవడంలో కాంగ్రెస్ ముందుందనే చెప్పాలి. నవీన్ యాదవ్ రౌడీ షీట్ ప్రభావం అంతంత మాత్రంగానే కనిపించింది. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఫలితం కాంగ్రెస్కే అనుకూలంగా ఉంది. సెంటిమెంట్ పెద్దగా వర్కౌట్ అయ్యేటట్లు కనిపించడం లేదు. కాంగ్రెస్ గ్రౌండ్ వర్క్ ఫలించినట్లుగా కనిపిస్తోంది. ఎవ్వరి అంచనాలకు అందకుండా అండర్ కరెంట్ రేవంత్ రెడ్డిపై ప్రజల్లో భయంకరమైన వ్యతిరేకత ఉంటే తప్పితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ని ఓడించలేదు.